గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ న్యూ ఢిల్లీ. ఎస్, హరిద్వార్ నుంచి న్యూ ఢిల్లీకి వచ్చామండి. ఇప్పుడే చూస్తున్నారు కదా, అక్కడ మెట్రో ట్రైన్ వెళ్తుంది. అంటే ఇక్కడ అక్షర్ధామ్లో ఆగాము. అక్షర్ధామ్ చూద్దారని లోపలికి వచ్చాండి. కాకపోతే ఇన్సైడ్కి కెమెరా అలౌ చేయడం లేదు, అందుకనే బయట నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ అక్షర్ధామ్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు. అంటే చార్ధామ్ వేరు, అక్షర్ధామ్ వేరు అండి. ఇక్కడ అంటే జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, అది అందరికి తెలిసిందే. కానీ అక్షర్ధామ్ అంటే ఇది స్వామినారాయణ టెంపుల్ అంటారన్నమాట దీన్ని. అంటే సుమారుగా 1780 దశకంలో స్వామినారాయణ అనే ఒక డివోటీ అనమాట. ఆయన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ఆయన బాల్యం నుంచి మొత్తం అంతా అంటే హిందూ కల్చర్ని పరిరక్షించడానికి ఒక రకంగా పుట్టాడు అనుకోవాలి. అటువంటి స్వామినారాయణ మీద గుర్తుగా ఇక్కడ సుమారుగా 100 ఎకరాల స్థలంలో, అంటే ఢిల్లీలో 100 ఎకరాల స్థలంలో నిర్మించినటువంటి అద్భుతమైన ఆలయం అండి. అసలు మనం చెప్పేందుకు పదాలు చాలా అనమాట. చాలా అంత అద్భుతంగా ఉంటుంది ఆలయం. అంటే సుమారు 100 ఎకరాల్లో నిర్మించడం చాలా గొప్ప. అంటే దీంట్లో విశిష్టత ఏంటంటే హిందూ కల్చర్ అంతా, అంటే మన భారతదేశంలో ఎన్నో అజంతా, ఎల్లోరా, హరప్ప, మొహంజదారో ఎన్నెన్నో, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క శిల్పకళా కృతులు మనకు తెలిసినవే. అటువంటిది అన్ని రకాల శిల్పకళా వైశిష్ట్యం అంతా ఇక్కడ ఈ అక్షర్ధామం ఉంటుందండి. కాకపోతే నిజంగా కానీ చూపిస్తే కనుక చాలా అద్భుతంగా ఉండేది. దీన్ని ఎవరు స్వామి మహారాజ్ గారు అని చెప్పి ఆయన స్వామినారాయణ గారి పేరు మీద నిర్మించారు. 100 ఎకరాల్లోనూ 2000 సంవత్సరంలో నిర్మించారు. కాకపోతే ఒక చిన్న అపశృతి ఏంటంటే అప్పట్లో ఒక ముస్లిం ఉగ్రవాదులు ఇక్కడ కూడా కాల్పులు జరిపారు. సుమారుగా 40 మంది ఎవరో చనిపోయారు. అదంతా తెలిసిందే. 2005 సంవత్సరంలో మాత్రం మన అబ్దుల్ కలాం గారు దీన్ని ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేశారు. అప్పటి నుంచి నిరాటంకంగా భక్తులు, అంటే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళంతా ఇక్కడ, అంటే నాట్ ఓన్లీ హిందువులు సార్, మొత్తం ఫారినర్స్ ఎక్కువగా చాలామంది వస్తున్నారు. ఒకళ్ళు కాదు, చాలామంది వస్తున్నారు. కాకపోతే లోపల మీరు చూస్తే అసలు నిజంగానండి మన పదాలు చాలా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. మనం చూస్తే కనుక ఎప్పుడన్నా ఢిల్లీ వస్తే మాత్రం కంపల్సరిగా ఇక్కడ మాత్రం ఈ ప్రోగ్రాం పెట్టుకోండి. లోపల మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి కూడా విశిష్టత ఏంటంటే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుందండి ఈ టెంపుల్. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా దీనికి పేరు వచ్చింది. అది కూడా ఉంది. అంటే నేను లోపల చూపించలేకపోతున్నాను, కానీ దీనికి సంబంధించిన బుక్ ఒకటి ఉంది, దానికి మీకు చూపిస్తాను చూడండి. అందులో ఉన్న చిత్రాలు చూస్తే అసలు నివ్వెరపోతారనమాట, అంత అద్భుతంగా ఉంటుంది ఇది. ఒక్కసారి లైన్లో ఉండండి, అలాగే చూస్తుండండి. అంటే ఇక్కడ మీరు గమనించారో లేదో అండి, ఇక్కడ ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, మొత్తం చాలా వేల మంది అండి. అంటే ఇది ఒక వెంకటేశ్వర స్వామినో లేకపోతే శివుడినో, అంటే ఒక ప్రత్యేకమైన ఒక విగ్రహమూర్తులు అంటూ లోపల ఉండరు. అఫ్కోర్స్ ఉన్నప్పటికీ ముఖ్యంగా మూల విరాట్ మాత్రం స్వామినారాయణ అని చెప్పి ఒక పాలరాతి విగ్రహాన్ని పెట్టారు. అట్ ది సేమ్ టైం పార్వతీ పరమేశ్వరుడు లేకపోతే రాధాకృష్ణుడు అటువంటి వాళ్ళందరినీ చిన్న చిన్న స్టాచ్యూల కింద పెట్టారు. కానీ మెయిన్ ఒక కల్చర్, హిందూ కల్చర్ని ఏ రకంగా ఉండాలి అనేది ప్రతి అణువణువున కనపడుతుందండి. భారతదేశ వారసత్వ సంపద అంతా ఇక్కడే ఉంటుంది అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడు ఢిల్లీ వస్తే మాత్రం తప్పనిసరిగా చూడండి. మేడం గారు ఏదో చెప్తున్నాను, పోలీస్ ఏమండి ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా? చూడండి, ఇండియన్స్ కన్నా ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ, చూస్తున్నారు కదా.